ఇక పోషకాహార నివేదిక తీసుకోవాలని ముధోల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు సిపిడిఓ శ్రీమతి అన్నారు. మండల కేంద్రమైన ముధోల్లోని ఐసీడీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు విజయవంతం చేసిన విధంగానే ప్రస్తుతం ప్రజలకు పోషకాహార ప్రజలకు వివరించడానికి పోషణ్ మాసం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నెల రోజుల పాటు పంచాయతీరాజ్, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, విద్యాశాఖ, అంగన్వాడీలు, గ్రామ పంచాయతీలతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు. గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నామని అన్నారు. మానసిక ఆరోగ్యం పరిరక్షణలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుందని ఆమె వెల్లడించారు. తీసుకున్న రైట్ మీదనే ఉంటుంది పిల్లవాడు పుట్టేది కూడా. ఆమె గర్భవతిని తెలిసినప్పటి నుంచి 275 రోజులు ప్లస్ పిల్లవాడు 2 ఏళ్ల వరకు కూడా 1000 రోజులు అవుతుంది. ఈ 1000 రోజుల్లో తీసుకున్న ఆహారం పైన పిల్లలపైన శ్రద్ధ తీసుకోవడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉండి అన్నింట్లో కూడా ముందుండి మంచిగా ఎదగలుగుతారు. మనం దాని మీద శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకుంటూ ఉన్నాము. అంగన్వాడీ మనకు తర్వాత 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు కూడా మన అంగన్వాడీ సెంటర్లలో రోజుకొక కోడిగుడ్డు చొప్పున మెనూ ప్రకారంగా ఆహారాన్ని ఇచ్చి దాంతోపాటుగా వాళ్ళ ఇంట్లో కూడా మంచి ఆహారాన్ని ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల పిల్లలు ఎదిగి అన్ని రకాల ముందుండి చదువులో ముందుండి ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి అనారోగ్యంగా పాల్గొకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం అన్నింటిలో కూడా ముందుండి అన్ని సాధించగలుగుతామని చేయడం జరుగుతుంది. అదేవిధంగా గర్భవతులకు కూడా వాళ్ళు కొన్ని ఇప్పుడు IFA ట్యాబ్లెట్స్ అని ఉంటున్నాయి. అది గవర్నమెంట్ వాళ్ళు మనకు ఇవ్వడం జరుగుతుంది. IFA ట్యాబ్లెట్స్ కూడా 100 రోజులు ఖచ్చితంగా 100 ట్యాబ్లెట్లు వాడాలి. 100 కూడా వాడుతున్నారు. పిల్లలు కూడా IFA ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పోషకాహార వారోత్సవాలలో భాగంగా అందరూ కూడా చేసి అన్ని అంగన్వాడీ సెంటర్లలో చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఇప్పుడు అందరు అంగన్వాడీ టీచర్లు కూడా కోరేది ఏంటంటే మనకు అంగన్వాడీ కేంద్రంలో 1000 జనాభా ఉంటుంది. మన కేంద్రం మనం పరిధిలో మనం తీసుకున్నట్టయితే మన పరిధి లోపల మన 1000 జనాభా లోపల మన పోషకాహార లోపం లేని సెంటర్గా తీర్చిదిద్దాలి.